ఇంతసేపు అయింది, ఇంకా అర్జున్ సత్యాలు రాలేదేంటి? రిసెప్షన్కి ఫోన్ చేసి అడిగితే ఏదో అర్జెంట్ పని మీద పోలీస్ స్టేషన్కి వెళ్లారని చెప్పారు. ఎందుకు వెళ్ళుంటారు? ఏం జరిగిందో తెలియడం లేదే. వచ్చాక అడుగుదాం. సత్య, నేను వెళ్ళి మేనేజర్కి చెప్పి ఈమెకి ఒక రూమ్ బుక్ చేసి వస్తాను. అక్క, ఏంటిది? క్షేమంగా తిరిగి వచ్చావు కదా నువ్వు, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? సంజయ్ కార్ అర్జున్ కార్ని గుద్దకుండా ఉండుంటే నా పరిస్థితి ఏమై ఉండేదో. సంజయ్ నన్ను కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్లి ఉండేవాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి వెతుక్కుంటావు? వదిలే అక్క, జరిగిన దాని గురించి ఎందుకు మాట్లాడడం చెప్పు. ప్రతి క్షణం నేను చేస్తూ బతుకుతున్నాను సత్య. ఈసారి కూడా చచ్చి బతికాను నేను. ఈ అగ్ని పరీక్షలు వద్దు సత్య, నన్ను వదిలే, నేను వెళ్ళిపోతాను. నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను, నన్ను కళ్యాణిని ఇప్పుడే ఊరికి పంపించే. అయ్యో అక్క, కళ్యాణిని ఊరికి వెళ్ళిపోమని చెప్పాను, అది వెళ్ళిపోయింది. ఇక మీదట అది ఇక్కడే ఉంటే ప్రమాదమని నేనే దాన్ని తిరిగి వైజాగ్ వెళ్ళిపోమని చెప్పాను. అయితే నన్ను కూడా బస్ ఎక్కించి ఊరికి పంపించే. అక్క, మనం వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదక్క. మనం అభిభావని కలుసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు, అర్థమైందా? నేను చెప్పేది కొంచెం విను సత్య. నీకు సత్య, సత్య ఒకసారి వెళ్ళరా. సత్య, టైం బాగుంది, మన పక్క రూమే దొరికింది. ఎవరో సడన్ గా ఖాళీ చేసి వెళ్ళిపోయారంట. ఓ వెరీ గుడ్. సరే వెళ్దామా? వెళ్దాం అర్జున్. ఏమైంది? ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు? కళ్ళు ఎర్రగా ఉన్నాయండి. ఆమె ఇంకా సంజయ్ భయం నుంచి బయటకు రాలేదనుకుంటా. వదిలే అర్జున్, కొద్దిసేపు తను రెస్ట్ తీసుకుంటే నార్మల్ అవుతుంది. సరే రండి వెళ్దాం. అక్క రా. ఇంకా అర్జున్ సత్యాలు రాలేదు. ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్లారు? ఏం జరుగుంటుంది? ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటే మన దగ్గర ఫోన్ లేదు. సరే, రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి అడుగుదాం. రే అర్జున్, సారీ అన్నా, మనం అనుకున్నట్టు హోటల్కి వెళ్ళలేకపోయాం. అది వదిలేరా. మీరు ఇంతసేపు కనిపించకుండా ఎక్కడికి వెళ్లారు? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్లారని రిసార్ట్ మేనేజర్ చెప్పారు. ఏంట్రా, ఏదైనా సీరియస్ ప్రాబ్లమా? లేదన్నా, అదేంటంటే సడన్ గా ఒకడు రిసార్ట్ లో దూరి సత్యని హత్య చేయడానికి ట్రై చేశాడు. ఓ మై గాడ్. అతను తప్పించుకుని పారిపోయాడు. అర్జున్ అతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. నేను వెళ్లే దారిలోనే వాడు నాకు అక్కడ దొరికాడు. అతన్ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశాను. ఎవడు వాడు? ఎందుకు సత్యాన్ని చంపాలని చూశాడు? సత్యకి స్వయాన మేనమామ సంజయ్. పాత కక్షలు మనసులో పెట్టుకుని హత్య చేయడానికి వచ్చాడు. అది మాత్రమే కాదు బ్రదర్, ఇంకొక అమ్మాయిని వాడు కిడ్నాప్ చేశాడు. ఆమెని మేమే కాపాడాం. అదిగో ఆవిడే.
అయ్యో అర్జున్, దేవిలానే ఎవరో లేదు, తను నా దేవినే. ఇది నిజమా? ఈమెని ఈ రోజు రాత్రి మన రిసార్ట్లో ఉంచి రేపు పంపించేద్దామని తీసుకొచ్చాం. అభి, అభి, దేవి, దేవి, ఇదంతా నిజమా? అభి, దేవి, 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 ఇది నిజమేనా? నిజంగా నువ్వేనా? ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు దేవి? నేనే అభిని దేవిని. ఇన్ని రోజులు మీతో మాట్లాడలేక కలవలేక పరితపించిపోయాను. దేవుడా, ఇప్పటికైనా మమ్మల్ని ఒక్కటి చేశావు. చాలా థ్యాంక్స్ స్వామి. నేను ఇంకా దీన్ని నమ్మలేకపోతున్నాను దేవి. నమ్మండి అభి, ఇది నిజం. నేను మిమ్మల్ని కలిశాను, నాకిది చాలు. ఇప్పుడు నా ప్రాణం పోయినా పర్లేదు. దేవి, అలా మాట్లాడుకు దేవి. అభి, అర్జున్, ఎడవకు దేవి. ఇక్కడ ఏం జరుగుతుంది? అర్జున్, సత్య, అన్నా, ఈమె నా దేవి.